అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఎక్సైజ్ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం జోగి రమేష్, జోగి రాముకు ఈ నెల 13 వరకు రిమాండ్ విధించింది. కాసేపట్లో విజయవాడ సబ్ జైలుకు జోగి బ్రదర్స్ ను తరలించనున్నారు అధికారులు. నకిలీ మద్యం కేసులో A18 గా మాజీ మంత్రి జోగి రమేష్, A19 గా జోగి రమేష్ సోదరుడు రాము పేరు చేర్చారు. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఎక్సైజ్ కోర్టులో ప్రవేశపెట్టారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, నకిలీ మద్యం తయారీ కేసుకు సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్ని, ఆయన సోదరుడు జోగి రాము ఇద్దరిని కూడా ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళిద్దరిని కూడా న్యాయస్థానంలో హాజరుపరచడంతో న్యాయమూర్తి ఈ నెల 13వ తారీఖు వరకు కూడా రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేయడంతో ఇద్దరిని కూడా విజయవాడ జైలుకు కూడా తరలించడం జరిగింది. నిన్న ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు, అంటే నిన్న తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి జోగి రమేష్ నివాసానికి వెళ్ళినటువంటి అధికారులు ఆయన సోదరుడిని ఇద్దరిని అదుపులోకి తీసుకొని విజయవాడలో ఉన్నటువంటి ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. అక్కడ 11 గంటల పాటు విచారించి రాత్రి 10:30 గంటల సమయంలో వైద్య పరీక్షలు నిర్వహించి 11 గంటలకి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. దానికి సంబంధించి అటు ప్రభుత్వం కానీ ఇటు జోగి రమేష్ తరపున న్యాయవాదులు కానీ వాదనలు వినిపించారు. వాదనలు వినిపించిన 2 గంటల సమయం తర్వాత 5 గంటల సమయానికి ఈ కేసుకు సంబంధించి ఆయనకి జోగి రమేష్కి రిమాండ్ విధిస్తూ కూడా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయడంతో ఇద్దరిని కూడా విజయవాడ సబ్ జైలుకి తరలించారు. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి నిందితుల సంఖ్య 17 వరకు ఉంది. జోగి రమేష్ని 18వ నిందితుడిగా, అంటే A18గా చేర్చారు. ఆయన సోదరుడిని A19గా జోగి రాముని చేర్చారు. మనోజ్ కొట్టారి అనే వ్యక్తిని A20గా చేర్చారు. ఇక మరొక ముగ్గురిని కూడా మొత్తం 23కి నిందితుల సంఖ్య కూడా చేరింది. ఇక రిమాండ్ రిపోర్ట్లో కూడా కొన్ని కీలక అంశాలను కూడా అధికారులు ప్రస్తావించారు. కేసులో నిందితులుగా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్, ఆయన సోదరుడితో జోగి రమేష్, ఆయన సోదరుడికి చానాలుగా సత్సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా లిక్కర్ వ్యాపారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దగ్గరుండి ఈ వ్యాపారం అంతా చేయించినట్టుగా కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అదేవిధంగా ములక్కల చెరువులో కూడా నకిలీ మద్యాన్ని కావాలని అక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా అక్కడ జోగి రమేష్ ఈ మొత్తం ప్రణాళిక ప్రకారమే చేయించినట్టుగా కూడా చెప్పారు. ఇదంతా చేసినందుకు కూడా అద్దేపల్లి బ్రదర్స్కి కొంత డబ్బు 3 కోట్లకు పైగా డబ్బు కూడా చెల్లిస్తానని కూడా ఒప్పందం చేసుకొని ఇదంతా చేయించినట్టు కూడా ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొనడం కూడా జరిగింది. దీంతో పాటుగా ఆఫ్రికా వెళ్లే ముందే ముందస్తు ప్రణాళికలో భాగంగా జోగి రమేష్ ఇంట్లో అద్దేపల్లి జనార్దన్ కలిసి ఈ మొత్తం ప్రణాళిక అమలు చేసే దిశగానే ఈ నిర్ణయం తీసుకున్నారనే అంశాలన్నింటినీ కూడా గుర్తించారు. ఇక జోగి రమేష్కి అదేవిధంగా ఆయన సోదరుడు జోగి రాముకు కూడా అద్దేపల్లి జనార్దన్ నకిలీ మద్యానికి సంబంధించిన డబ్బు పలుమార్లు విడతల వారీగా 2022 నుండి కూడా ఇస్తున్నట్టుగా ఈ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఈ రిమాండ్ రిపోర్ట్కి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ఈ జోగి రమేష్ పాత్ర ఉంది అనే విషయాన్ని అధికారులు స్పష్టం చేస్తూ కూడా ఆ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం కూడా జరిగింది. అదేవిధంగా ఆయన్ని ప్రస్తుతం అరెస్టు చేశారు. జైలుకి తరలించిన నేపథ్యంలో ఆయన్ని కస్టడీకి కూడా తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.